భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చుంచుపల్లి మండలం వెంకటేశ్వర కాలనీ గ్రామ పంచాయతీ కొమరంభీం కాలనీ వాసులకు ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టర్ వరకు బతుకమ్మతో పాదయాత్ర జరిగింది। ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ పాల్గొన్నారు। పాదయాత్ర సందర్భంగా పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ కొమరంభీం కాలనీలో 15 ఎకరాల్లో పేదలు ఏళ్లుగా గుడిసెల్లో నివసిస్తున్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు। ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు। కాలనీలో రోడ్లు, త్రాగునీరు, విద్యుత్ సదుపాయాలు లేవని, ప్రభుత్వం సమస్యలను పట్టించుకొని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని పోతినేని సుదర్శన్ హెచ్చరించారు। కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం వెంకటేశ్వర కాలనీలో 137/1 సర్వే నెంబర్లో అక్కడ ప్రభుత్వ స్థలం ఉంది, 20 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది। అందులో ఒక 5 ఎకరాలలో శ్మశాన వాటికను ఏర్పాటు చేశారు, అట్లాగే ఇతర కార్యక్రమాలకు ఉపయోగిస్తా ఉన్నారు। ఇంకొక 15 ఎకరాల్లో ఒక 7-8 సంవత్సరాల క్రితం పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటా ఉన్నారు। గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి పట్టాలు ఇస్తామని, ఆ స్థలానికి పక్కా ఇళ్లు నిర్మిస్తాము అని చెప్పి వాగ్దానం చేసింది। అనేక మంది అధికారులు కూడా వచ్చి వాగ్దానం చేశారు। మొన్న 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వచ్చి మేము పక్కా ఇళ్లు నిర్మిస్తాము, మీకు హక్కుపత్రాలు ఇస్తాము అని చెప్పి వాగ్దానం చేశారు। ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా, కానీ ఈ సమస్యను పట్టించుకోవడం లేదు। అక్కడ రోడ్లు లేవు, మంచినీళ్లు లేవు, కరెంటు లేదు, ఇతర సౌకర్యాలు ఏమీ లేవు। వర్షం వస్తే పేదలు తీవ్రమైనటువంటి ఇక్కట్లకు లోనవుతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది। ఇది కలెక్టర్ దృష్టికి, ఇతర అధికారుల దృష్టికి, అట్లాగే ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రుల 3 దృష్టికి కూడా తీసుకొని పోయారు, అయినా వాళ్ళు స్పందించడం లేదు। అందుకే ఈ రోజున పాదయాత్ర నిర్వహించడం జరుగుతా ఉంది। సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ పేదలందరూ ఐక్యమై ఈ పాదయాత్రను చేస్తా ఉన్నారు। ఎప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి వాళ్ళకి వెంటనే పక్కా ఇళ్లు మంజూరు చేసి తగిన సౌకర్యాలు కల్పించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం। లేకపోతే ఈ పాదయాత్ర ఇది ఆరంభం మాత్రమే। ఇది ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఈ ఆందోళన ఉధృతమవుతుంది। ఉధృతమైతే జరగబోయేటటువంటి పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం। లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి।